హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు లక్ష్మణ్ అండ్ విజయ్ సినిమా డైరెక్టర్. నేను మొదటి నుంచి కృషి డెమో ఫిల్మ్ తీసే విషయం అందరికీ తెలిసిందే. అదే ఎన్ని రోజులకు ఎట్టకేలకు గట్టెక్కింది. మొన్న చెప్పాను మీకు, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అదే సంతోషంతో చెప్పాను. నిజంగా చాలా బాగా వచ్చింది ఫిల్మ్. మొన్న ఒక ట్రైలర్ రిలీజ్ చేశాను. ట్రైలర్ ఎవరైనా చూడని వాళ్ళంటే కృషి అనే డెమో ఫిల్మ్ సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశాను. ట్రైలర్ చూడండి. ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన ప్రయాణం, ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన ప్రయాణం ఎంతవరకు, ఇది తెలుసుకోవాలంటే మనకు నచ్చిన ఛానల్, మనం మెచ్చిన ఛానల్, మన ఈజీ సినిమా ఛానల్లోనే 21వ తారీఖున 8:30కు డెమో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. చూసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, ఎవరు మిస్ అవ్వద్దండి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎక్కడ అంటే స్కిప్ చేసేది కానీ మధ్యలో కొట్టుకుంటూ వేది కానీ అలాంటివి ఏం చేద్దండి ప్లీజ్. మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు చూసి నన్ను అభినందిస్తారని కోరుకుంటున్నాను, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. డెమో ఫిల్మ్ బాగా వచ్చింది. నేను ఆ ఫిల్మ్ స్టార్టింగ్లో చాలా అంటే షూటింగ్ టైంలోను, ఇకపోతే ఎడిటింగ్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డాయి. అంటే షూటింగ్ టైంలో పెద్దగా కష్టాలు ఏం లేవు కానీ అంటే యాక్టర్స్ గురించి ఫస్ట్లో, దాని తర్వాత ఒక టీం పోయిన తర్వాత మళ్ళీ 2 టీమ్స్ సెట్ అయింది. మా 2 టీం ఓకే సెట్ బాగా వచ్చింది. షూటింగ్ అంతా బాగా జరిగింది. పక్కన పెడితే మళ్ళీ ఎడిటింగ్ టైంలో కరెక్ట్గా ఎక్స్పోర్ట్ రిలీజ్కి టైంలో ఉందన్నా ఎక్స్పోర్ట్ కొడతామన్నా ఎడిటింగ్ టైంలో మొత్తం వీడియో స్మాష్. మళ్ళీ దాన్ని రీక్రియేషన్ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ మొదటి నుంచి డబ్బింగ్ వర్షన్ మొత్తం క్లియర్గా ఎవ్రీథింగ్ ఫస్ట్ నుంచి అన్ని చేసుకుంటూ వచ్చేసరికి ఇంత టైం పెట్టింది. ఫోన్ ఎంత టైం అప్పుడు ఎంత బాధపడినానో, కానీ ఇప్పుడు ఇది ఈ స్టేజ్కి వచ్చేసరికి చాలా చాలా సంతోషంగా. అంటే మొత్తానికి ఇన్ని రోజులు గట్టెక్కింది, రిలీజ్ అవబోతుంది. ఇన్ని కష్టాల నుంచి నాకు చాలా సంతోషం ఉంది. ఈ సంతోషం ఎందుకు చెప్తున్నానంటే, కొంచెం కొత్త వాళ్ళకి ఫిల్మ్ మన సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి కూడా అదే అండి. మొదట్లో నువ్వు ఏదైనా చెయ్యాలి, ఒకవేళ నీకు ఏమైనా పేరుగా ఏదైనా సాధించాలి అనిపిస్తే రండి. కష్టాలకి కన్ఫర్మ్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఎదుర్కోవాలనే థాట్తో ఆ మైండ్ సెట్తోనే రండి. లేదు మనకు పోతానే సినిమా ఇస్తారు, మనం పోతానే కోట్లు సంపాదిస్తాం, పోతానే లక్షలు సంపాదిస్తాం అనే మైండ్ సెట్తో ఒక్కరు కూడా ఇటువైపు అడుగులు. నేను చెప్తున్నా, వెంటనే లక్షల కోట్లు ఎవరు ఇస్తారు? మనం ఏమన్నా పెద్ద బాహుబలిని సినిమాలు తీసాము, పోనీ చిన్న చిన్న సినిమాలు తీసామా? ఫ్లాట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, చిన్న చిన్నవి. మన షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళు ఎక్సలెంట్ తీసారు, చాలా అలాంటివన్నీ తీస్తున్నాం. తీరచ్చు. అందుకోసమే మనము ఏది తీయలేదు. మనం ఏదో కొత్తగా ప్రయాణం చేయబోతున్నాం. మనం మైండ్ ఊహించినంత ఉండదు అక్కడ పోయిన తర్వాత. నిజం, మనం ఏదైనా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మనం ఏదైనా చేసి ఫిలిం ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మొట్టమొదటి ప్లాట్ఫామ్, మనకు నచ్చిన ప్లాట్ఫామ్ మన సూర్య సార్ ఇచ్చిన అవకాశం ఈజీ సినిమా. నిజంగా సూర్య సార్ ఇచ్చిన అవకాశం ఈజీ సినిమా. ఆయన నెంబర్కి ఒక్కసారి మెసేజ్ ఇవ్వండి, చూసుకోండి. కానీ ఆయన చెప్పిన దారిలో కొంచెం అడుగులు వేయండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ఆయన కోసం కాదు, మన కోసమే, మన ఎదుగుదల కోసమే. అది మనం గమనించాలి. నువ్వు జీరో బడ్జెట్లోనే ఎందుకు అంటున్నాడు అంటే, నువ్వు మనకు డబ్బులు పెట్టి సినిమా తీయడానికి ఎవరు మనకు డబ్బులు పెట్టేది? ఇప్పుడు ముందుకు వచ్చేది ఎవరు? నువ్వు జీరో బడ్జెట్లో సినిమా చేయడానికి నేర్చుకుంటానే రేపు పొద్దున ఎవరైనా నీకు ఫుల్ అంటే మైండ్లో నేను మూవీ చేయగలను, నాకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేసిందనే కాన్ఫిడెంట్ నీలో వచ్చినప్పుడు డబ్బుతో తీసే మూవీ ఇప్పుడు జీరో బడ్జెట్లోనే ఒక రకంగా లెవెల్ కుదిరిస్తావు. ఇంకా నీకు ఆ మైండ్ సెట్ వచ్చేసిందంటే ఇంకో రకంగా బాగా కుదిరిస్తావు జీరో బడ్జెట్లోనే. ఒక్కసారి ప్రొడ్యూసర్ కొంచెం డబ్బు పెట్టి నీతో సినిమా తీస్తానంటే ఇంక ఏ లెవెల్కి తీస్తావు ఊహించు. మొదట్లోనే డబ్బు పెట్టి తోడిస్తే 20,000 సినిమా ₹1,00,000 పెట్టిస్తాం, 50,000 అయ్యేది 2 లక్షలు పెట్టిస్తాం. అది మళ్ళా
ఎంత క్లారిటీ వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం కొత్త వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తావు రీచింగ్. అదే ఇక్కడ చేసిన మనకు సూర్య సారే ఫిలిం ఇండస్ట్రీకి నిన్ను పరిచయం చేస్తాడు. అందుకోసమే ఎవరైనా కొత్త వాళ్ళంటే ఖచ్చితంగా రండి, నో ప్రాబ్లం. నేనే దానికి సాక్ష్యంగా చెప్తున్నాను. నేనే వచ్చినాక దగ్గర ఈజీ సినిమాకి వచ్చి కూడా గండ షూటింగ్ టైంలో అనుకుంటా. అంటే నేను హైదరాబాద్కి ఏం వెళ్ళలేదు ఆ టైంలో. జస్ట్ అప్పుడే ఆ టైంలోనే నేను సూర్య సార్కి ఒక మెసేజ్ పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతూనే ఉన్నాను. కానీ ఒకటి ఫాలో అవుతుందంటే అప్పటి నుంచి ఇప్పుడు నేను ఫిల్మ్ తీసుకుంటూనే ఉన్నాను, ఆయన వెనకనే ఉన్నానంటే లేదు. నా పనులు నేను చేసుకుంటాను, ఇక్కడే ఉంది. కానీ ఏదైనా అవకాశం వచ్చినప్పుడు, ఇక్కడే ఉండే అవకాశం వచ్చినప్పుడు చేస్తున్నా. షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడనే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. కానీ మొదట్లో చేసిన షార్ట్ ఫిల్మ్ నా గురించి నేను చెప్తాను. ముఖ్యంగా మొదట్లో చేసిన షార్ట్ ఫిల్మ్ ఏంటంటే గని అనే షార్ట్ ఫిల్మ్ తీసాను. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఎలా అంటే నాకు కొత్త కదా, ఫస్ట్ నాకు మొదటిగా మొదలుపెట్టిన ఫిల్మ్ అది గని. ఫిల్మ్లా ఉండదు కానీ కొత్త కాబట్టి ఏదో అలా తీసుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం మైండ్లో ఉన్నంత బయటికి తీసుకురావాలని చూసాం కానీ వర్క్ అది అలా అయిపోయింది. హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చూసే సూర్య సార్ షూటింగ్ టైంలో ఎలా చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో గమనించు. అప్పుడు అర్థమైంది కానీ తీయడానికి వెళ్ళినప్పుడు దూరుతున్నాం. నిజంగా చేసేటప్పుడు ఓకే, చేసి మళ్ళీ వెంటనే వైలెన్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మొదలెట్టి చూశాడు. చేయొచ్చు అనుకున్నా, నేను అంతే. అంటే చేయొచ్చు అని కాన్ఫిడెంట్ లేదు కానీ ఓకే ట్రై చేయొచ్చు అనే విధంగా. అంటే మనం చేద్దాం, ఇలా ఉంటే కాదు, చేద్దాం అనే విజన్లో ఉండిపోయిన వైలెన్స్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. అప్పుడు అర్థమైంది, చేసేటప్పుడు అర్థమైంది నిజంగా. ఆయన చూసేటప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఏదైతే అబ్జర్వ్ చేసామో ఇక్కడ చేసేటప్పుడు మాత్రం అంత రిజల్ట్ అంత లేకపోతే. ఎందుకంటే మధ్య దగ్గర అనుకోని రావాలి, అది నిజమని నాకు క్లియర్గా అర్థమైంది. ఓకే, అందుకని మళ్ళీ చూస్తూనే ఉంటావంటే నువ్వు లైఫ్ లాంగ్ చూస్తూ ఉండు. అది రాని విషయం నా మనసులో ఫీలింగ్. అది నువ్వు లైఫ్ లాంగ్ ఆ వ్యక్తిని చూస్తూనే ఉండు వస్తుందంటే అది రాదని నా ఫీలింగ్. అతను చూసావు, అతని దగ్గర ఏదో నేర్చుకున్నావు, అది నీ పర్సనల్గా నువ్వు ఇన్వాల్వ్మెంట్ చేయి. ఇక్కడ అది వర్కౌట్ అయితేనే ఓకే, వర్కౌట్ కాకపోతేనే ఇంకోటి, అది వర్కౌట్ కాకపోతే ఇంకోటి, ఇలా చేసుకుంటూ వెళ్ళి బెస్ట్గా. కానీ ఒక్క దాంట్లో చేసిన తప్పు ఇంకో దాంట్లో చేయకూడదు. తెలియకుండా చేస్తే ఓకే, కానీ ఆ తప్పు మనం చేసినప్పుడు దీంట్లో తప్పు ఉంది, దాన్ని తెలిసి ఇంకో దాంట్లో చేయకూడదు. ఇది మాత్రం బాగా గమనించుకోండి. అంతే. పోనీ మొదటిగా ప్రతి సక్సెస్కి మనం ఆహ్వానించేది ఏంటంటే ఓటమి. నాకు ఆహ్వానించాలి. నీ సక్సెస్ కంటే ముందు నీ ఓటమి వస్తుంది నీ దగ్గరికి. అది నువ్వు ఆనందంగా ఆహ్వానిస్తానే, ఆ ఓటమి రుచి నువ్వు చూస్తేనే సక్సెస్ సాలిడ్గా. అది నా సక్సెస్ వచ్చినప్పుడు నీ ఆనందాలు, నీ కళలే వేరలేండి. ఆ రీచ్కి వెళ్ళిపోతావు నీ అదృష్టం బాగుంటాయి. అంతకోసం కష్టాలు ముగించుకొని ఇక్కడ రండి. దానిని జయించాలనే ఉద్దేశం కొద్దే రండి. నేను బాగా పడతాను అక్కడ వెయ్యి, నేను సెటిల్ అవుతాను ఊహ కొద్ది వచ్చారనుకో. ఇక్కడ అంటే నీ మైండ్ సెట్ అలా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది అనుకో, మొత్తం స్మాష్. ఇంకా ఇక్కడ ఏం చేయలేము. ఓకేనా? ఓకే, ఇక చెప్పాను కదా, మనకి ఏదైనా మనం ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ధైర్యంగా రండి. అప్పుడు నేను సూర్యసరకు మెసేజ్ కొన్ని రోజుల వరకు అబ్జర్వ్ చేశాను. గంటశిలమ షూటింగ్ అంటే 2-3 సంవత్సరాల వరకు నేనేం తీయలేదు. జస్ట్ ఆయన వీడియో చూస్తున్నాడు, వీడియోలు చూసుకుంటేనే ఫాలో అయినా, ఇలాగే గడుచుకుంటూ వెళ్ళిపోయినా. ఒక్కరోజు మొదలు పెట్టేసిన తెగించి. ఇక మన దగ్గర హైదరాబాద్కి ఏమి వెళ్ళలేదు. నేను ఎక్కడైతే ఉంటానో ప్రజెంట్ అక్కడనే, అంటే ఇప్పుడు కర్నూలు దగ్గరనే మొదలు పెట్టేసేది ప్రజెంట్. అది అంతగా రాలేదు. కానీ ఇది ఇలా కాదు, ఇది మనకి ఇంకా పూర్తిగా అవగాహన రాలి, పెద్దగా అనిపించి నన్ను మళ్ళీ స్టార్ట్ చేయలేదు. దాని తర్వాత ఇంకో నెక్స్ట్ టైం చేయడానికి ముందుకు పోలేను నేను. ఎందుకంటే చూడాలి, ఫస్ట్ చూసి ఏదైనా మనం తెలుసుకోవాలని ఉద్దేశపడి నెక్స్ట్ టైం మనం ఆటోమేటిక్గా నేను చేయకుండా ఆగిపోయి అక్కడ ఆగిపోయి
ఒక్క రోజు హైదరాబాద్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయా మైండ్లో. ఎప్పుడు వెళ్ళాలో లేదు. ఇప్పుడు మనకు ఉంటాయి కదండి, మన గురించి ఎలా అంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి మన ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక పని ఉంటుంది, ఒక్కొక్కరికి పని. ఆ పనిలో వాళ్ళ పనులు వాళ్ళు బిజీ పెడతారు. ఆ పనులు ఖాళీ చూసుకుని ఏ టైంలో ఒక టైంలో పోయి రావాలని అది మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్లో మనసులో పడిపోయింది. అది ఆ సందర్భం వచ్చింది. హైదరాబాద్కి పోయి అక్కడ సూర్య సార్ చేసి చూసి మళ్ళీ ఇప్పుడు ఇలా మొదలు పెట్టుకుంటూ వచ్చాయి మన శాటింగ్స్ అని. అందుకే మీరు కానీ ఎవరైనా అలా మొదలు పెట్టాలంటూ మొదలు పెట్టండి, చేసుకుంటూ వెళ్ళండి. సపోర్ట్ చేయడానికి మన వెన్నంటే బలంగా సూర్య సార్. ఓకేనా? అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఏమనుకోదని, కృషి అనే డెమో ఫిల్మ్ మన అభిమానమైన థియేటర్ అండ్ ఈజీ సినిమాలో 21వ తేదీన 8:30కు రిలీజ్ అవుతుంది. చూసి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బై.